మీరొచ్చి ఏంటనేది చూడండి సార్. ఏంటి కారు డిక్కీలో శబ్దం వస్తుందా? ఏమంటున్నావు నువ్వు? అవును సార్, కార్ లోపల ఎవరో ఉన్నారు సార్. అదేంటో చూద్దాం పదండి. పదండి. లోపల ఎవరో ఉన్నారు సార్, త్వరగా తీయండి సార్. ఈ ఫోటోని మేము ఒక అమ్మాయికి ఇచ్చాం సార్. ఒకవేళ ఇందులో ఉందో ఆ అమ్మాయినేమో. త్వరగా తెరవండి సార్. నాన్న త్వరగా ఓపెన్ చేయండి నాన్న. పట్టుకోండి, తీయండి అయ్యా, లేపండి జాగ్రత్తగా. అయ్యా అమ్మా నిలవండి. నిలవండి నిలవండి నిలవేణి ఏమైందమ్మా? అమ్మ నిలవేణి నిలవేణి అమ్మా, ఆర్ యు ఫైన్? నిలవేణి అమ్మా, అమ్మ నిలవేణి. ఏ అమ్మాయినే. ఆ నీళ్ళు ఇవ్వమ్మా. అయ్యో కాళ్ళకు తాళ్ళు కట్టేశారు. కొంచెం తాగు, తాగమ్మా, తాగు. అమ్మా అమ్మా చూడమ్మా, అమ్మా నన్ను చూడమ్మా. కళ్ళు తెరిచి చూడమ్మా. అంబులెన్స్ ఫోన్ చేయవయ్యా. ఓకే అలాగే సార్. హలో అంబులెన్స్. నిలవేణి లేమ్మా. నిలవేణి 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 అమ్మా బంగారం లేమ్మా. నానొచ్చాడు చూడమ్మా. అయ్యా అయ్యా, నా బిడ్డని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరయ్యా? కారులో బంధించి తిండి తిప్పలు లేకుండా చేశారు. అయ్యో స్పృహలో లేకుండా చేశారు. చూడండి అయ్యా, చూడండి. డాడీ చూసారా? డాడీ ఇప్పుడైనా నమ్ముతారా? ఈవిడికి కిడ్నాప్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. ఇప్పుడు ఎవరి కారులో ఉంది తను? రే తారక్, కాస్త ఓపిక పట్రా. కిడ్నాప్ చేసి తన కారులోనే పెట్టుకుని ఏమీ తెలియనట్టు ఎలా నటిస్తున్నారో చూడండి మీ వైఫ్. రే, ఇప్పటి వరకు ఏం జరిగిందనేది పూర్తిగా ఎవ్వరికీ తెలీదు. కాసేపు సైలెంట్ గా ఉంటావా నువ్వు? తెలియకపోవడానికి ఏముంది డాడ్, అంత క్లియర్ గా ఉందిగా. ఇప్పుడు చూడండి, ఇలా చూడండి నీలవేణిని. చూడండి డాడీ, ఎన్ని రోజులు ఇందులో ఉంటుంది? 2 రోజులా, 2 రాత్రులా, 2 పగల్లా? తిండి నీరు గాలి పోవడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. ఇందులో ఉండి చనిపోయినా కూడా చనిపోవచ్చు, కానీ ఈవిడికి మాత్రం ఏమీ పట్టదు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? డాడీ, ఇంకా మీరు ఆవిడికి సపోర్ట్ చేయకండి. ఇంత నీచంగా దారుణంగా ఇలాంటి పని చేయడానికి ఈవిడికి మాత్రమే సాధ్యమవుతుంది. తారక్, డాడీ, చేయాల్సిందంతా చేసేసి ఏమీ తెలియని అమాయకురాల్లాగా ఎలా నటిస్తున్నారో చూసారా?
అయ్యా నేను తనతో పాటు వెళ్తానయ్యా. సరే భద్రయ్య, నువ్వు తనతో పాటు వెళ్ళు. నేను ఇక్కడుండి ఇవన్నీ చూసుకుని వస్తాను. అమ్మా మీరు వెళ్ళండి, నేను వస్తాను. అమ్మా నిలబడి, అమ్మా నిలబడి. అయ్యా 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 కాస్త ఆగండి అయ్యా, మా డాక్టర్ అమ్మ- గారు చూసి చెప్తారు. సరే అమ్మా. అమ్మా మావుళ్ళమ్మ తల్లి, నా బిడ్డకి ఏమీ కాకుండా చూసుకో అమ్మా. ఎలాగైనా నా బిడ్డని కాపాడమ్మా. నిన్నే నమ్ముకున్నానమ్మా. నువ్వే కదమ్మా మమ్మల్ని చూసుకోవాలి. నర్స్, ఈవిడేమి తినదు అనుకుంటా. ఇమీడియట్ గా డ్రిప్స్ ఎక్కించండి. ఓకే సార్. నేను మళ్ళీ వచ్చి చూస్తాను. ఓకే సార్. అయ్యా అయ్యా, నా బిడ్డకి ఎలా ఉందయ్యా? ప్రాబ్లం ఏం లేదు. 2 రోజులుగా తిండి నీళ్లు ఏదీ తీసుకోలేదనుకుంటా తను. అందువల్ల వచ్చిన మైకం మాత్రమే. కాసేపట్లో మీరు తీసుకుని వెళ్ళిపోవచ్చు. భయపడకండి. డాక్టర్ అంతా ఓకేనా? అంతా ఓకే మేడం. మీ ఇన్స్పెక్టర్కి ఇన్ఫార్మ్ చేసేయండి. ఓకే డాక్టర్. ఓకే. అమ్మా మా ఊళ్ళమ్మ తల్లి, చాలమ్మా, ఇది చాలు. నా బిడ్డను నాకు ఇచ్చేసావు. చాలమ్మా, చాలు. రేయ్, ఇలా రా. ఇలా చూడు, ఇంతసేపు మనం కనపడకుండా పోయిందనుకున్న నేలవేని ఇప్పుడు దొరికేసింది. తనకేం జరిగింది, ఎవరు తన్నిలా చేశారు అనేది తన్నే అడిగి తెలుసుకుందాం. దానికి ముందు నువ్వే ఓ నిర్ణయానికి రావద్దు. డాడీ, నేనేం ఊహించి చెప్పట్లేదు. మీరందరూ చూశారు కదా నీలవేణి ఎక్కడుందో అని. కార్ డిక్కీలో ఉంది. ఎవరి కారది? ఆవిడ కారది. ఇంకేం ఆధారం కావాలి? నేను మొదటి నుంచి తల బాదుకునే చెప్తున్నాను. మీరు మాత్రం ఎవరూ నమ్మలేదు. కంప్లైంట్ రిటర్న్ తీసుకోమని మాత్రం చెప్పారు. కానీ ఇప్పుడు ఆధారాలతో సహా దొరికారు కదా. రేయ్, ఇప్పుడు కూడా ఏం డాడీ ఒప్పుకోరు? రేయ్, కాదంబరి అలా చేసుండదని నాకు బాగా తెలుసు.